హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా నాయనమ్మ చేపల కూర వండబోతుంది మా నాయనమ్మ స్టైల్లో. సో చూసేసి ఖచ్చితంగా కామెంట్లో చెప్తా మాత్రం మర్చిపోకండి. ముందుగా చేపలని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. చింతపండుని నానేసుకోండి ఇంకో గిన్నెలో సపరేట్గా. తర్వాత చేపల్ని తీసుకొని 3 టేబుల్ స్పూన్ల కారం, ఉల్లిపాయని పచ్చిమిరకాయని మిక్సీ పెట్టుకున్న మిశ్రమంని కూడా వేయండి. ఇది మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా వేసుకోనండి. తర్వాత కొంచెం గల్లుప్పు యూస్ చేయండి, గల్లుప్పు రుచి వస్తుంది కూరకి. కొంచెం పసుపు, తర్వాత కొంచెం నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు బాగా కలుపుకొని ఆ కారం పసుపు మొత్తం ఆ మసాలా మొత్తం చేపకి పట్టేటట్టుగా నీట్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. తర్వాత చింతపండు గుజ్జుని పోయండి. మీకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా చేసుకోవచ్చండి. ఇక్కడే మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలండి. నీట్గా మా నాయనమ్మ చేస్తున్నట్టుగా అలా చేస్తే ముక్కకి బాగా మసాలా పట్టి నీట్గా మెత్తగా ఉడికిపోయిద్దండి. ఇక్కడ ఒకటి మిస్ అయిందండి, అల్లం చిన్నులపై కొబ్బరి పేస్ట్ మాత్రం ఖచ్చితంగా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఒకటి మిస్ అయింది బిట్ మీకు. మీరు ఒకవేళ చేపల కూర వండుకోవాలని అనుకున్నప్పుడు ఇలాంటి ఎడల్పు ఉన్న కడాయి తీసుకొని మీరు వండుకుంటే బాగుంటుందండి. చేప మీరు తీసుకునేటప్పుడు విరిగిపోకుండా నీట్గా వస్తుంది. తర్వాత మీరు మూత పెట్టేసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టి ఒక 15 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత చాలా ధనియాల పొడి వేసుకొని ఆ కడాయి మీరు గంట పెట్టి కలపకుండా కడాయి తీసుకొని ఇలా కదిలించుకోవాలండి మీరు, లేకపోతే చేపలన్నీ విరిగిపోతే. తర్వాత ఇంకొక 5 మినిట్స్ మీరు మగ్గనివ్వండి. చూసారుగా అండి, చేపల కల్లా గుమ్మగుమ్మలాడుతుంది కదా, అక్కడ దాకా వస్తుంది కదా మీకు స్మెల్. సో లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.